జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్లో ముస్లింల ఓట్లు చీలిపోతున్నాయి. సరే, ఇంతకు ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? ఈ బీహార్లో ఎన్నికల ప్రచారం అనేది జోరందుకునింది. రేపే మొదటి విడత ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే బీహార్లో ప్రధానంగా 2 కూటములు అయితే ఉన్నాయన్నమాట. అవి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, రెండోది వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ ఆధ్వర్యంలోని ఇండి కూటమి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా అది పేరుకే అంతే. వాళ్ళు గెలిచేదైనా వాళ్ళు దాంట్లో అంతా కూడా నా మాత్రమే అనుకోండి. అక్కడ మా ప్రధాన పాత్ర వచ్చేసి ఆర్జేడీనే పోషిస్తాను. ఇక ఈ ఇండి కూటమిని బీహార్లో మహాగఠబంధన్ అంటారన్నమాట. చూడండి, పేరు మాత్రం చాలా గొప్పగా ఉన్నది. అదే పెద్దవాళ్ళు సామెత చెప్తారు, పేరు చూస్తే గొప్ప, ఊరు చూస్తే దెబ్బ అన్నట్టు వీళ్ళ ప్రత్యాపారం కూడా అట్టే ఉంటుంది. సరే, ఈ విషయంలో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయితే కావద్దు. ఈ ఇండి కూటమిలో మొత్తం కూడా 6 పార్టీలు ఉన్నాయి. అవి ఆర్జేడీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిస్టు పార్టీలు, వీటితో పాటు మరొక 2 పార్టీలు ఉన్నాయన్నమాట. ఇక ఈ కూటమిలో భాగమైనటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని ఈ పార్టీలన్నీ కలిసి మోసం చేయడంతో ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఈ ఎన్నికల నుంచి వైదొలిగిపోయిందనమాట. అంతేకాకుండా ఇండి కూటమి నుంచి వెళ్ళిపోయేందుకు రంగం అయితే సిద్ధం చేసుకుంటుంది. అయితే ఈ ఇండి కూటమికి ప్రధాన ఓటు బ్యాంకు 2 వర్గాలు. అవి ఒకటి వచ్చేసి మన యాదవ్ సోదరులు, రెండోది వచ్చేసి ముస్లింలు అనమాట. ఈ ముస్లింల జనాభా బీహార్లో దాదాపుగా 18% వరకు ఉన్నది. అలాగే మన యాదవ సోదరుల సంఖ్య దాదాపుగా 15% వరకు ఉన్నది. ఇకపోతే ఈ 2 వర్గాలను కలుపుకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇండి కూటమి కుటిల పన్నాగం అయితే పన్నింది. అయితే ఈ మధ్యలోనే ఎంఐఎం పార్టీ అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ వచ్చి మధ్యలో దూరినాడు. ఇండి కూటమిలో చేరడానికి ఈ అసదుద్దీన్ ఓవైసీ విఫలయత్నం అయితే చేసినాడు. కుదరలా, బేరాలు కుదరలా. కానీ ఆర్జేడీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈ అసదుద్దీన్ ఓవైసీని దూరం పెట్టాయి. చూడండి, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎత్తు. ఇప్పుడు సపోజ్ వచ్చేసి హైదరాబాద్లో రేపు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఎంఐఎం సపోర్ట్ చేసింది. కానీ అక్కడ చూడండి, ఆడ ఎంఐఎం పార్టీని వాళ్ళు కలుపుకోవాలి. ఎందుకంటే ఓట్లు జీలిపోతాయేమో, సరే వాళ్ళ పెత్తనం ఏమైనా ఎక్కువ అవుతుందని చెప్పేసి రకరకాల కారణాలు, అది ఏదో సరే మొత్తానికైతే ఒప్పుకోవాలా. ఈ ఎంఐఎం పార్టీకి బీహార్లో అసెంబ్లీ స్థానాలను కేటాయించకుండా మరోసారి మోసం చేసినాయి. దీంతో రగిలిపోయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఎంఐఎం పార్టీతో పాటు ఆజాద్ సమాజ్వాదీ పార్టీ, అలాగే అప్నా జనతాదళ పార్టీలతో కలిపి ఒక కొత్త కూటమిని అయితే ఏర్పాటు చేశాడు. ఆ కూటమి పేరే గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ అనమాట. ఏంది? గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్. ఇక ఈ గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీలు మొత్తంగా 64 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. అది కూడా ముస్లిం మెజారిటీ స్థానాల్లో. ఎన్ని? 64 స్థానాల్లో. ఇది ఇక్కడ మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఇక ఈ అసదుద్దీన్ ఓవైసీ కొత్త అలయన్స్ను ప్రారంభించడమే కాకుండా ముస్లిం మెజారిటీ స్థానాల్లో పోటీ నిలబెట్టడంతో తట్టుకోలేకపోయినటువంటి ఈ తేజస్వి యాదవ్ ఈ అసదుద్దీన్ ఓవైసీ గురించి నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఓటు బ్యాంక్ ఎవరు? ఆర్జేడీ పార్టీకి, ముస్లింలు, అలాగే కొంతమంది యాదవ్ సోదరులు. ఇప్పుడు ఈయన పోయి ఆడంతా పోటీ చేస్తామంటే ఈ ముస్లింల ఓట్లు సీలిపోతాయి కదా, ఈయన కడుపులో మండదా. కాబట్టి నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు. ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఈ తేజస్వి యాదవ్ మాట్లాడతా అసదుద్దీన్ ఓవైసీ ఒక ఎక్స్ట్రీమిస్టు, ఒక అతివాద పార్టీ నాయకుడు, అతను చూడడానికి ఒక జిహాదీ మాదిరిగా ఉంటాడు, ఓవైసీ ఒక అతివాది, మత ఛాందసవాది, తీవ్రవాది అని చెప్పేసి, అందుకే అసదుద్దీన్ ఓవైసీను మేము ఈ కూటమిలో చేర్చుకోలేదని చెప్పేసి మాట్లాడినాడు. చూడండి, ఇంకేడా మనము ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని మాట్లాడమనిలే, ఎవరికి వాళ్ళే మొత్తం సరిపోటీలు. కానీ ఏంటంటే అక్కడ అవకాశవాదం అనమాట. రాజ్యాధికారం కోసం, అధికారం కోసం ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఇంకోసారి పోతే మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా మావులే, అంతే. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి హైదరాబాద్ ఎంపీ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఏమిలే అగ్గి మీద గుగ్గిలం చెప్తున్నాడు. మామూలు కూడా కాదు, ఎగురుతాడు జగ్ 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 జగ్మని. కిషన్గంజ్లో జరిగినటువంటి ఒక ప్రచార సభలో ఈ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతా ఈ తేజస్వి యాదవ్ పైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశాడు. నా ముఖం పైన గెడ్డము, నా తలపైన టోపీ ఉండడమే నన్ను తీవ్రవాదిగా చేసిందా? నేను నా మతాన్ని గర్వంగా పాటిస్తూ ఉన్నందుకే నన్ను ఈ విధంగా అంటారా అని మాట్లాడినాడు. ఈ విషయంలో అయితే ఒప్పుకోవచ్చు బా. ఎందుకంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించడంలో నెంబర్ 1
ఎందుకంటే ఇప్పుడు తేజస్వి యాదవ్ ఉన్నాడు, ఆయన సనాతన ధర్మాన్ని ఆయన పాటిస్తాడా, గర్వంగా నేను హిందువునని చెప్పి చెప్పుకుంటున్నాడా, చెప్పుకోలేడు. ఎందుకంటే ఓట్లు కావాలి కాబట్టి. అదే అసదుద్దీన్ ఓవైసీ గర్వంగా చెప్తాడు, గర్వంగా ఉంటాడు, వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటాడు, చేస్తాడు. సరే మిగతా విషయాలు ఈ లోతుగా పోతే చాలా వచ్చాయి ఉంటాయి, అవి వేరే కథ అనమాట. ఇక్కడ మతాన్ని పాటించడంలోనూ ఈ విషయాల్లో మాత్రం అసదుద్దీన్ ఓవైసీనే నెక్స్ట్ లెవెల్. అవునా కాదు, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీ తండ్రి అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్కు నేను భయపడను, లొంగను, అలాంటిది నన్ను చూసి నీకింత ద్వేషం అని చెప్పేసి ఓవైసీ తేజస్వి యాదవ్ను ప్రశ్నించాడనమాట. ఇకపోతే మా ముస్లింల కట్టుబాట్లను చూసి తేజస్వి యాదవ్ అవమానకరంగా మాట్లాడినాడు. అందుకు ముస్లింలకు అందరికి కూడా ఈ తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. అంతేకాకుండా ఈ విషయాలన్నింటినీ కూడా ఒక వీడియోగా తయారు చేసి దానిని వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ ముస్లిం సమాజంలో వైరల్ చేపిస్తున్నాడు అనమాట. నిజానికి బీహార్ ముస్లింలలో అసదుద్దీన్ ఓవైసీ అంటే ఒక మంచి క్రేజ్ అయితే ఉండాలి. ఈ అసదుద్దీన్ ఓవైసీను బీహార్లో ముస్లింలంతా కూడా ఒక హీరోలా చూస్తూ ఉంటారనమాట. అందుకే పోయినసారి జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎంఐఎం పార్టీ తరపు నుంచి ఏకంగా 5 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈ తేజస్వి యాదవ్ అసదుద్దీన్ ఓవైసీని ఒక తీవ్రవాదిగా మాట్లాడడంతో బీహార్లో ఉన్నటువంటి ముస్లింలంతా కూడా ఇప్పుడు తేజస్వి యాదవ్ పైన కోపంగా ఉన్నారనమాట. దీంతో బీహార్ ముస్లింలలోని ఒక బలమైనటువంటి వర్గం ఇప్పుడు ఇండి కూటమి నుంచి ఒయిదొలిగిపోయి ఈ గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ వైపు చూస్తున్నారు. తమ మత పెద్ద అయినటువంటి, అంటే వాళ్ళకైనా పెద్ద తరహా కదా నాయకుడా, అలాంటి ఆయన్ని పట్టుకొని అవమానించేందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తారనమాట. అంటే ఇక్కడ ఓట్లు అనేవి చీలిపోతున్నాయి. అర్థమవుతుందా? ఇకపోతే బీహార్లో మొత్తంగా 18% మంది ముస్లింలు ఉంటారని చెప్పి చెప్పుకున్నాం కదా, వాళ్ళలో కనీసం 8% ముస్లింలు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ స్థాపించినటువంటి ఈ గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ వైపు మొగ్గు చూపుతున్నారనమాట. బీహార్లో ఎక్కడైతే ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థులు నిలబెట్టిందో అక్కడికక్కడ ఎంఐఎం పార్టీకే ఓటు వేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. అంటే బీహార్లో ఉన్నటువంటి ముస్లింలలో చీలిక అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక ఏం జరుగుతుందో ఈ నెల 14వ తేదీ దాకా అయితే కానీ తెలియదు. అదే విషయం. ఇక్కడ ఒక మాట మాత్రం చెప్తున్నా, ఎవరూ లేనప్పుడు ఏదో మన వాళ్ళతో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ అది కుటుంబ పార్టీ అయినా లేకపోతే అది కుల పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా ఒకవేళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మతానికి సంబంధించినటువంటి పార్టీ ఏదైనా ఉండాలి అంటే, సపోజ్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉన్నది, ఎంఐఎం పార్టీ పోటీ చేసిందంటే వీళ్ళు పోయి ఆ పార్టీకి ఓటేస్తారు. ఆప్షన్ లేనప్పుడే ఇంకొకరిని చూసుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఆ నాయకులు కానీ ఆ పార్టీలు కానీ ఏం కావాలా, వీళ్ళ ఓట్ల కోసం వీళ్ళ దగ్గర సొంగగారుస్తారు. వీళ్ళు ఏంటంటే అది గట్టిగా పట్టుకొని వాళ్ళు ఇంకా పాలు పిండేదానికి వీళ్ళు ట్రై చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళ పార్టీని ఏదైనా ఉన్నదనుకో, వాళ్ళు ఏం వీని ఏం వీకిపోయినాయి, ఏమి చేయకపోని, అభివృద్ధి అనేది జరగకపోని, ఎంత ఇబ్బంది అయినా పడిని వీళ్ళ ఓట్లు గంప కొత్తగా దొబ్బపోయి ఆ పార్టీకే వేస్తారు. అది ఆ మతాభిమానం అనేది అట్టుంటుంది. అర్థమవుతుందా? అది మన వాళ్ళకు, మన హిందువుల్లో అది లేదు. ఎంతసేపటికి నీ కులానికి ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ, ఇలా బతుకులు చేయడం నాశనం అయిపోతారు వీటితోనే. కాదు, ఒకప్పుడు మన వాళ్ళు ఎట్టేటోళ్ళు, మన రాజులు ఎట్టాటోళ్ళు ఉన్నారా, వీళ్ళు పోయి ఎవరైతే ఆ త్వరకోళ్ళు ఎవరైతే వచ్చారో బయట దేశాల నుంచి దండయాత్రలు చేశారో వాళ్ళ చేతల్లో ఓడిపోయినారన్నా కూడా ఈ శాతకాంతనము ఈ ఐకమత్యలేమే కారణం. అర్థమవుతుందా? తర్వాత వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ పాలైనా కూడా ఇదే కారణం, ఇప్పుడు కూడా అదే కారణం. మనలో మనం కొట్టుకొని ఈ డబ్బు కోసం, ఈ అధికారం కోసం, వీటన్నిటి కోసం అనవసరంగా మనం చులకనైపోయి పక్కవాడికి అవకాశం ఇస్తున్నాం. ఓడు రేపు మనం బలహీనం అయిపోయినాక ఓడొచ్చి మనకు తొక్కిపారు దెబ్బి సద్దినేళ్ళకు లేకుండా చేసి దొబ్బి పోతారు. అర్థమవుతుందా? మనకు తెలివిలే, మనకు కనుక్కోలేము, మన బతుకులు ఇట్నే కాలబడిపోతాయి. కనీసం కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో విధాలుగా త్యాగాలు చేసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే అది మనం కాపాడుకోగలుగుతాం, దాన్ని నిలబెట్టుకుంటాం అనేది నమ్మకం కూడా లేకుండా పోతుంది రాను. ఎందుకంటే పొరంబోకముండా కొడుకులు ఈ సన్నాసిన వీళ్ళంతా కూడా ఆ మాట తయారవుతారు. డబ్బు అంటే మగవాళ్ళంతా డబ్బు వెనకబట్టి పరిగెత్తి, ఆడవాళ్ళంతా పోయి రీల్స్, డ్యాన్సులు, ఆ కథలు, ఆ పొకండాలు మామూలుగా ఉండడం. అరే దేశం, ధర్మం, బాధ్యత, మన దేశం మనకేం చేస్తుంది కదా, మనం దేశానికి ఏం చేస్తున్నాం, ఆ మాటే ఆలోచనే లేకుండా పోతుంది. ఇంకేం దేశము, ఏదో బీజేపీ పుణ్యమాని, ఆ మోడీ గారి పుణ్యమాని ఏదో అట్ట నడుస్తుంది. కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకుండా కనుక పోతే మన బతుకులు కుక్క బతుకులు అవుతాయి. బంగ్లాదేశ్లో హిందువులు ఎట్ట బతుకున్నారో భారతదేశంలో కూడా హిందువులు వాళ్ళు కూడా అదే బతుకొచ్చాలి. అన్నీ ఉన్నప్పుడు అర్థం కావు, అన్నీ కోల్పోయినప్పుడు అది దేని విలువ ఏందనేది అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు నెత్తి నోరు మోతుకుంటే మాత్రం మోడీ వచ్చాడా, యోగి వచ్చాడా, ఎవరు వచ్చారు? ఆల్రెడీ వీళ్ళు అన్నారు కదా, ఇదే అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళే అన్నారు కదా, మోడీ ఎన్నో రోజులు ఉన్నాడు, యోగి ఎన్నో రోజులు ఉన్నాడు, ఏదో ఒక రోజు మాకు అవకాశం వస్తుంది, అప్పుడు మీ చవడాలు ఒలుచు అని చెప్పినారా లేదా? గుర్తుందా మీకు? అది విషయం అయితే.
అంతే, మన రాత అనేది మన చేతల్లోనే ఉండాలి. సచ్చినా మనమే, మనదే బాధ్యత, బతికినా మనదే బాధ్యత. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.